హలో హాయ్ నమస్తే. బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక చక్కటి విషయం చెప్పడానికి వచ్చానండి. లైఫ్లో మనం చాలాసార్లు మనం ఇంతే, మన పరిస్థితి ఇంతే, మనకి ఇంకేం కాదు, మనం ఏం చేసినా లైఫ్లో ఎదగలేము, ఇట్లాంటి కొన్ని విషయాలు, కొన్ని ఫీలింగ్స్, కొన్ని మాటలతో నిరుత్సాహపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ ఒక దివ్యమైన స్టోరీ తీసుకొచ్చా. సో ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీని షేర్ చేసేయండి, ఓకేనా? అనగనగా ఒక ఊళ్ళో ఒక గవర్నమెంట్ స్కూల్. సరే, గవర్నమెంట్ స్కూల్లో పాఠాలు చెప్తుంటారు మాస్టరు. వర్షం పడుతూ ఉంటుందన్నమాట. బయట వర్షం పడుతూ ఉంటుంది. పాఠం చెప్తూ కాసేపు ఆగి పిల్లల్ని ఏదో రాసుకోమంటారు. ఇంతలోకి ఆయనకు ఒక ఆలోచన వస్తుందన్నమాట. కొంచెం పిల్లల్ని ఎంగేజ్ చేద్దామని చెప్పి పిల్లలందరినీ పిలిచి, ఇప్పుడు నేను ఒక 100 రూపాయల నోట్ ఇస్తాను, ఏం చేస్తారు మీరు అని ఒక్కొక్కళ్ళని అడుగుతుంటారు. ఒకళ్ళేమో నేను బోల్డెన్ చాక్లెట్లు కొనుక్కుంటానని ఒకడు చెప్తాడు. ఒక అమ్మాయి ఏమో నేను మంచిగా బొమ్మలు కొనుక్కుంటానని చెప్తుంది. అట్లా అంటే 100 రూపాయలకి ఎన్ని బొమ్మలు వస్తాయనే లాజిక్లు అడగండి, ఇది ఎప్పటిదో. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. మొత్తం క్లాస్ అంతా అయిపోతుంది. ఒక అబ్బాయి దగ్గరకు వచ్చిన తర్వాత అబ్బాయిని అడిగితే, అబ్బాయి నేను మా అమ్మకి కళ్ళజోడు కొంటాను అంటాడు. అంటే ఎందుకు అంటే, మా అమ్మకి మిషన్ కుట్టడానికి దానికి ఇబ్బంది అవుతోంది, కళ్ళు బాగా ఇట్లా పెట్టి చూడాల్సి వస్తుంది, ఇబ్బంది పడుతుంది, ఆమె స్ట్రెయిన్ అవుతున్నాయి కళ్ళు, సో నేను ఆమెకి కళ్ళజోడు కొంటా అంటే మాస్టర్ నవ్వి, నువ్వెందుకు అంత తీసుకోవడం, నాన్న ఉంటారు కదా, నాన్న చూసుకుంటారు కదా అవన్నీ అంటే నవ్వుతారనమాట. క్లాస్లో పిల్లలందరూ నవ్వంగానే అతను, లేడు సార్, మాకు మా నాన్న లేరు, సో అమ్మ చాలా కష్టపడుతోంది నన్ను చదివించడానికి, నన్ను ఇది చేయడానికి, ఆమె ఇల్లు పని చేస్తోంది, ప్లస్ మిషన్ కుడుతూ ఉంటుంది, దానివల్ల ఆమెకి కళ్ళు బాగా స్ట్రెయిన్ అవుతున్నాయి, అందుకని నేను అమ్మకి మంచి కళ్ళజోడు తీసుకుంటాను 100 రూపాయలతో అని. వెంటనే మొత్తం అట్మాస్ఫియర్ అంతా సైలెంట్గా అయిపోతుంది అనమాట. మాస్టర్ కూడా బాగా బరువెక్కిన హృదయంతో అతన్ని దగ్గరికి పిలిచి 100 రూపాయలు నోట్ అతనికి ఇచ్చి, నువ్వు నేనేం నీ మీద జాలితోనో దయతోనో ఈ డబ్బులు ఇవ్వట్లేదు, నువ్వు తీసుకో, బట్ నువ్వు డెఫినెట్లీ ఒకరోజు నాకు ఇది తిరిగి ఇవ్వాలి, నువ్వు లైఫ్లో బాగా సెటిల్ అయిన తర్వాత గుర్తు పెట్టుకొని నాకు ఈ 100 రూపాయలు నేను నీకు అప్పుగా ఇస్తున్నాను అని చెప్పి అంటాడు. మాస్టరు 100 రూపాయలు ఇవ్వడంతో అతను సంతోషిస్తాడు, వెళ్ళిపోతాడు. బాగా కొన్ని సంవత్సరాలు అయిపోతుంది అనమాట. బాగా కష్టపడి చదువుతాడు అబ్బాయి. ఒకరోజు అదే స్కూల్, అదే గవర్నమెంట్ స్కూల్ దగ్గర బయట ఒక కారు ఆగుతుందనమాట. కారులోంచి కలెక్టర్ దిగుతారు. దిగి వచ్చి అక్కడ మాట్లాడి వెంటనే ఒక క్లాస్లోకి వెళ్తాడనమాట. క్లాస్లో ముసలైన, చాలా ముసలిగా అయిపోతారు టీచరు, ఆల్మోస్ట్ ఇంకా రిటైర్మెంట్ స్టేజ్కి దగ్గరలో ఉంటే, ఈయన కలెక్టర్ పర్మిషన్ అడిగి క్లాస్లోకి వెళ్ళి 2 చేతులు జోడించి నమస్కారం చేసి కాళ్ళ మీద పడి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారనమాట. దండం పెట్టి లేచి, మాస్టరు నమస్తే, మీరు నన్ను గుర్తుపట్టారా అంటే ఆయన కళ్ళజోడిలా సరి చేసుకుంటూ, లేదమ్మా ఎవరు అంటే అప్పుడు చెప్తాడనమాట. ఫస్ట్ జోబులోంచి 100 రూపాయలు తీసి, ముందు ఇది మీ దగ్గర ఉంచాడు మాస్టరు అని చెప్పి డబ్బులు ఇచ్చి, ఈ 100 రూపాయలు మీరు నాకు అప్పుగా ఇచ్చారు, మీకు గుర్తుందా అని మొత్తం కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయం మొత్తం ఆయనకి చెప్తాడనమాట. చెప్పి, ఆ రోజు మీరు అన్నారు సార్, నేను నీ మీద దయ చూపించట్లా, జాలి చూపించట్లా, నీకు అప్పుగా ఇస్తున్నాను, నువ్వు మంచి పొజిషన్కి వెళ్ళాక నువ్వు నాకు తిరిగి ఇవ్వని, నేను దాన్నే స్ఫూర్తిగా తీసుకుని ఎదిగాను సార్. నా పరిస్థితుల్ని, నేనున్న సిచ్యుయేషన్ని తిట్టుకుంటూ, ఎందుకు ఆ దేవుడు ఇలా చేశాడు, దేవుడా ఎందుకు నువ్వు నా మీద ఇది చేస్తున్నావు, అది చేస్తున్నావు అని అనుకోలేదు. కసిగా చదివాను, కష్టపడ్డాను లైఫ్లో, ఈ పొజిషన్కి వచ్చాను, అంతా మీ ఆశీర్వాదమే సార్ అని చెప్పి దండం పెట్టి, అమ్మని బాగా చూసుకుంటున్నాను సార్ అని అంతా మొత్తం చెప్పి వెళ్ళిపోతాడనమాట. మాస్టర్ చాలా సంతోషపడతారు నిజంగా. అంటే శిష్యులు వృద్ధిలోకి వస్తే ఆ ఉపాధ్యాయులకి, ఆ టీచర్లకి అంతకంటే సంతోషం ఉండదేమో. చాలా చిన్న స్టోరీ అండి, బట్ ఈ స్టోరీ నుంచి నేను ఇందాక చెప్పినట్లు మనం ఏం నేర్చుకోవాలి అంటే, పరిస్థితులు ఎంతసేపు మనం ఎలాంటి ఫ్యామిలీలో పుడతాం, మన ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది అనే దాంతో సంబంధం లేకుండా వీ క్యాన్ గెట్ త్రూ ఎలాంటి సిచ్యుయేషన్ అయినా. మనిషికి, నేను ఎక్కడో చదివాను, మనిషికి ఎంత పవర్ ఉందంటేనట, మనిషి తలుచుకుంటే దేవుళ్ళ కంటే పైకి ఎదగలడట. అదే మనిషి తలుచుకుంటే చాలా నీచమైన పొజిషన్కి కూడా దిగజారగలడట. సో ఏదైనా సరే మీరు తలుచుకోవడంలో, మీరు అనుకోవడంలో ఉంది. ఎలాంటి సిచ్యుయేషన్ అయినా సరే ఎదిరించి పైకి లేవగల గుణం మనిషి ఒక్కడికే సొంతం. సో అంతటి పవర్ మన దగ్గర ఉంది. అన్ఫార్చునేట్లీ మనలో చాలామందికి దాని గురించి తెలియట్లేదు. మీకు కూడా అలాంటి పొజిషన్ ఉంటే ఇవాళే తెలుసుకోండి. మన పరిస్థితుల్ని, మనకున్న వాటిని, మన కండిషన్స్ని తిట్టుకుంటూ ఎంతసేపు ఇంతే 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 అనుకోవద్దు. ట్రై టు రైజ్ అబౌవ్ ఇట్. వాటన్నిటినీ, అలాంటి ప్రతికూల పరిస్థితులు అన్నిటినీ కూడా తట్టుకుని పైకి లేచిన వాళ్ళే సక్సెస్ అవుతారు. సో
స్టోరీ చాలా బాగా నచ్చింది. మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఇది లేదు అది లేదు అని ఎప్పుడు కంప్లైనింగ్ నేచర్ కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆల్ ఆడ్స్ మీరు స్ట్రగుల్ చేయాలి, మీరు పైకి ఎదగాలి అని నేర్పించండి. స్టోరీ నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకున్నాను. మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యుయేషన్ ఏదైనా ఉందా? మీరు కూడా ఇలాంటి కొన్ని అడ్వర్స్ కండిషన్స్ నుంచి రైజ్ అయ్యారా? ప్లీజ్ లెట్ మీ నో. ఎందుకంటే నిజంగా ఇలాంటి వాళ్ళు ఉంటే మన వ్యూవర్స్లో మీరు చాలామందికి ఎగ్జాంపుల్గా నిలుస్తారు. సో కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మీకు నచ్చకపోయినా షేర్ చేయండి, మీకు నచ్చకపోయినా మీ ఫ్రెండ్స్కి నచ్చొచ్చు. ఓకేనా? టిల్ దెన్, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. దిస్ ఇస్ యువర్ సౌజన్య. టాటా, బాయ్.